పవన్ కళ్యాణ్ గారిని వచ్చి. రైట్, శేఖర్ రెడ్డి గారు ప్రసాద్ గారు వన్ బై వన్ మాట్లాడదాం. ఇప్పుడు మీరు చేసిన ఆరోపణల సమాధానం వారిని అడుగుదాం. సప్తగిరి ప్రసాద్ గారు, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచన ఏంటంటే ప్రభుత్వాన్ని కోల్పోయి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయినటువంటి నెలకే రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన పెట్టాలని నెత్తినూరు కొట్టుకున్న వ్యక్తి అయినా పదవి పోయి ఒక నెల అయింది చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యి ఇమ్మీడియట్ గా రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన పెట్టాలని నేను పోయి ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చోవాలా అని డిమాండ్ చేసిన వ్యక్తి. పైగా 300 కోట్లు ఇచ్చారట. వినండి విన్నారు కదా వ్యక్తి అయినా విన్నారు కదా. శేఖర్ రెడ్డి గారు వారి గొంతు నొక్కమాకండి, గొంతు నొక్కమాకండి, వదిలేసేయండి. జగన్మోహన్ రెడ్డి గారు జపం చేస్తే తెల్లారదు అనుకుంటా మీకు. జగన్ ఏందండి నాకు మాకు అర్థం కాదు సార్. ఇప్పుడు సార్ జగన్మోహన్ రెడ్డిని ఇప్పుడు వైసీపీ నేను చెప్తాను చూడు బ్రహ్మనాయుడు ఆగండి శేఖర్ రెడ్డి గారు, ఆయన క్రాస్ టాక్ చేయొద్దు దయచేసి. చక్కగా ఎవరికి వాళ్ళు ఎవరి ఒపీనియన్ వారు చెప్పండి, చక్కగా క్రాస్ టాక్ చేయొద్దు. ఇప్పుడు మాకి జగన్మోహన్ రెడ్డి గారి గురించి ఆలోచించే టైం గాని వైసీపీ గురించి థింక్ చేసేటువంటి ఇది గాని లేదు. అవును, వైసీపీ చాప్టర్ క్లోజ్, టూలెట్ బోర్డు ఫిక్స్డ్, దాని గురించి పక్కన పెట్టేయండి. అలా ఫిక్స్ అయిపోమాకండి. ఓడలు బళ్ళు అవుతాయి, బళ్ళు ఓడలు అవుతాయి. మళ్ళీ చూడండి సార్ ఎలక్షన్స్ లో వినండి సార్ ప్లీజ్ లెట్ మీ టాక్. ఆయన పదవి పోయిన నెలకంతా రాష్ట్రపతి పాలన పెట్టాలని గొగ్గోలు పెట్టిన వ్యక్తి ఆయన. ఎక్కడైనా చూసామా? నిన్ను ప్రజలు అడ్రస్ లేకుండా చేసేసి 151 నుండి ఒక్కసారిగా నిన్ను 100 అడుగుల గోతి జేసీబీలో తీసి పాతేసినారు నిన్ను పొలిటికల్ గా. మళ్ళీ నెలకంతా రాష్ట్రపతి పాలన పెట్టమని చెప్పి డిమాండ్ చేసే వ్యక్తి నువ్వు. అది నీ యొక్క ఆలోచన విధానం. నువ్వు 300 కోట్లు వచ్చింది దానికి లెక్క చెప్పు అంటే నీకేంది చెప్పేది? ప్రజలకు చెప్తాం మేము మాకు ఎంత వచ్చింది, ప్రతిరోజు చెప్తున్నాం కదా పేపర్ లో ఎంత వచ్చింది, ఎంత ఖర్చు పెడుతున్నామని. నిన్ను అసలు కోర్టులో నిందితులు నీకేందే మేము చెప్పేది? నీకు ఏ హోదాలో చెప్పాలి చెప్పు? పులివెందుల ఎమ్మెల్యే హోదాలో చెప్పాలనా? శేఖర్ రెడ్డి గారు, ఆయన మీ వాయిస్ వినపట్ల, మీకు లాస్ట్ లో మైక్ ఇస్తాను వినండి. నీకేం చెప్పి ప్రజలకు మేము చెప్తాం. వీఆర్ ఆన్సరబుల్ అండ్ అకౌంటబుల్ టు పబ్లిక్, నాట్ జగన్మోహన్ రెడ్డి. జగన్మోహన్ రెడ్డి ఇస్ ఎమ్మెల్యే. ఈ రాష్ట్రంలో 175 మంది ఎమ్మెల్యే లాగా నువ్వు ఒక ఎమ్మెల్యే అంతే. నువ్వు మాట్లాడితే నీకేదో నీ చేతిలో ఒక ఛానల్ ఉంది, ఒక ఛానల్ పెట్టుకున్నావు, ఊరు తిరుగుకుంటున్నావు, ప్రజలు ఇబ్బందుల్లో ఉంటే పోయి సెల్ఫీలు దిగుతున్నావు. నువ్వు సెల్ఫీ ముఖ్యమంత్రి అయిపోయినావు. రూలింగ్ లో ఉన్నప్పుడు హిట్లర్ లాగా ఎగిరావు, ఇప్పుడు బట్లర్ లాగా మాట్లాడుతున్నావు. ఏది 300 కోట్లు? నీ పైన నమ్మకం లేకనే కదా జనాలని పక్కన పెట్టింది. మా పైన నమ్మకం ఉండే కదా 164 ఇచ్చింది. మా పైన నమ్మకంతోనే కదా 300 కోట్ల విరాళాలు ప్రకటించింది. నమ్మకం లేకుండా ఇస్తారా? ప్రతి పైసాకి జవాబుదారీతనం మాది. ప్రతి పైసాకి జవాబుదారీ మాది సార్. మీరు వైసీపీ నాయకులకి చెప్పాల్సిన అవసరం లేదా? వైసీపీ నాయకులు కాదు, ప్రజలకు చెప్తాం. ప్రజలకు నేను కూడా పౌరునే కదా, రాష్ట్ర పౌరునే కదా, నాకు చెప్పండి అంటున్నారు. ప్రతిరోజు పేపర్ కేస్తున్నాం కదా, ఎంత వచ్చింది విరాళం, ఎంత వచ్చింది విరాళం అని చెప్పి అనౌన్స్ చేస్తున్నాం కదా. అంటే ప్లాన్ ఏంటంటే, ఇప్పుడు ఈయన ప్లాన్ ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి ప్లాన్ ఏంటంటే, నా 300 కోట్లు మాకు ఇస్తే మేము పంచుతాము అనే ప్లాన్ లో ఉన్నాడు. 300 కోట్లు నాకు ఇచ్చేయండి, నేను బాగా పంచుతాను, ఇసుక పంచినట్టు, గ్రానైట్ పంచినట్టు, లిక్కర్ పంచినట్టు నేను కూడా పంచుతాను, మాకు ఇచ్చేయండి అన్నట్టున్నాడేమో ఆయన మా ఉద్దేశం. నీకేంటి? మాకు తెలుసు. వీఆర్ ఆన్సరబుల్ టు పబ్లిక్, వీఆర్ ఆన్సరబుల్ అండ్ అకౌంటబుల్ టు పబ్లిక్. నువ్వు మాట్లాడితే బెదిరింపు రాజకీయాల పైగా వినండి. ఇంకో విషయం చెప్తానండి. మొన్న నందిగాం సురేష్ ని పోయి పరామర్శించేటప్పుడు వెనకాల జైలు చూపి ఈ జైల్లో పెడతాడట మమ్మల్ని. నీ పొకోడా బుడ్డ బెదిరింపులు ఇట్లాంటివన్నీ చూసాం, అందుకే నీకు 11 ఇచ్చింది. నువ్వు పోయింది దేనికి, నువ్వు మాట్లాడింది ఈ జైల్లో పెడతాడట. ఈ జైల్లో పెడతాను నేను మమ్మల్ని పెడతాడట జైలు. తొక్కలో రాజకీయం. నువ్వు ఏదో ఆ ఫ్రస్ట్రేషన్ మీద, ఆవేశం మీద రకరకాల మాట్లాడతారు. డాక్టర్ చూపించుకోప్పా, ఫ్రస్ట్రేషన్ ఉంటే డాక్టర్ చూపించుకోపో. మమ్మల్ని బెదిరించడం ఏంది? చూడు, గుర్తుపెట్టుకోండి. ఫైనల్ కన్క్లూజన్స్ ఇస్తాను. దసరా తర్వాత జమ్మి చెట్టు మీద నుండి అర్జునుడు ఆయుధాలు తీసినట్టు దసరా తర్వాత రెడ్ బుక్ ఓపెన్ అవుతుంది. మీ అందరి సంగతి మేము చెప్తాం ఆ రోజు. ఇప్పుడు మీరు ఇప్పుడు నేను చెప్తున్నా కదా, ఆల్రెడీ
పేర్ని నానిని కోడిగుడ్లతో కొట్టారు, ఆ. రోజాని తరుముకున్నారు, ఓకే, రెండు కొడాలి నాని ఇంటి పైన కోడిగుడ్లు వేసిన ప్రజలు. మీకు విషయం తెలుసు, పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి గారు తన సొంత నియోజకవర్గంలో కాలు పెట్టలేని పరిస్థితి 4 నెలలు అయింది. అంటే పెట్టట్లేదు మీరు పెట్టట్లేదనే దాని అర్థం. ప్రజలు మీకు విషయం తెలుసు, మిథున్ రెడ్డి ప్రజలా పుంగనూరు లేకపోతే నుండి- కూటమి కార్యకర్తలా? మాకు సంబంధం లేదు. ప్రజలు మొన్న మిథున్ రెడ్డి గారిని కూడా తరుముకున్నారు, పుంగనూరు నుండి పారిపోయినాడు ఆయన. మేం చేసింది కాదు, ఆయన బాధితులు. అంటే మీ పెద్దిరెడ్డి మీ మిథున్ మాట్లాడే విధానం చూస్తుంటే రేపొద్దున జగన్మోహన్ రెడ్డి గారిని కూడా ఆయన సొంత నియోజకవర్గం పోనిచ్చేటట్టు లేరు మీరు. అబ్బెబ్బెబ్బే మేము అది చెప్పామా? ప్రజలు తరుముకుంటారు, ప్రజలు తిరగబడతారు. దిస్ ఇస్ పబ్లిక్ రెవల్యూషన్. ఇది దసరా తర్వాత, ఇదంతా దసరా తర్వాత. ఇది గౌతమ్ సవాంగ్ గారి భాషలో చెప్పాలంటే భావ వ్యక్తీకరణ స్వేచ్ఛ. ఓకే అది ఓకే ఓకే అప్పుడు ప్రసాద్ గారు, మా సమయం లేదు. చంద్రబాబు కృష్ణారెడ్డి గారు, శేఖర్ గారు మీకు లాస్ట్ ఇస్తాను, దయచేసి ఆగండి. కృష్ణారెడ్డి గారు, ఒకే ఒక మాట. బ్రహ్మనాయుడు గారు సప్తగిరి ప్రసాద్ గారు చాలా బాగా అద్భుతంగా చెప్పారు. జంషెట్ మీద నుంచి ఎలాగో రెడ్ బుక్ తీస్తామనేటువంటిది. ఇప్పుడు శేఖర్ రెడ్డి గారు ఆగండి సార్, మీ దగ్గరకు వస్తాను, మళ్ళీ మీకు ఇస్తాను. ఒక్క నిమిషం ఆగండి మీరు. వాళ్ళిద్దరు అయిపోయిన తర్వాత మీకు సమయం ఇస్తాను నేను. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడిని ఆయన కుప్పం నియోజకవర్గానికి పోనివ్వలేదు. అదే విధంగా ఆళ్లగడ్డలో రాళ్లు వేశారు. అలాగా అన్ని చోట్ల జగ్గపేటలో రాళ్లు వేశారు. యువగాళం పాదయాత్ర జరగకుండా చేశారు. అదే విధంగా అక్రమ అరెస్టులు, దాడులు, వ్యవహారం ఇవన్నీ చేశారు. కాబట్టే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తప్పుల్ని ప్రజలు అంగీకరించలేదు. 151లో మధ్యలో 5 పోయి 11 మిగిలినటువంటి పరిస్థితి. అంటే వీళ్ళకి ఇప్పుడు అవకాశం ఇచ్చింది ఎందుకు? వైసీపీ మీద వ్యతిరేకత. 164 వచ్చాయి. వీళ్ళు ఏం చేస్తామని అంటున్నారు? వాళ్ళకి రెట్టింపు సంఖ్యలో వాళ్ళు ఏది చంద్రబాబు నాయుడిని, నారా లోకేష్ ని, కొద్దిమందిని టార్గెట్ చేశారు వైసీపీ వాళ్ళు. ఆ విధంగా వీళ్ళు ఏం చేస్తున్నారు? 175 నియోజకవర్గాలు టార్గెట్ చేయలేదు చెప్పండి. ఎస్సీని టార్గెట్ చేయలేదా? క్షత్రియులు టార్గెట్ చేయలేదా? వైశ్యులు టార్గెట్ చేయలేదా? ముస్లింలు టార్గెట్ చేయలేదా? బీసీలు టార్గెట్ చేయలేదా? కమ్మ వారి పైన దాడి చేయలేదా? కాపు వారి పైన దాడులు చేయలేదా? ఎవరిని వదిలేశారు చెప్పండి? రఘురామకృష్ణరాజును కొట్టలేదా? డాక్టర్ సుధాకర్ ని చంపలేదా? అందుకంటే వారు అదే చెప్తుంది, అలా చేశారు కాబట్టే వారికి 11 ఇచ్చారనే కృష్ణారెడ్డి గారు చెప్తున్నారు. ప్రజలు దీన్ని యాక్సెప్ట్ చేయలేదు కాబట్టి 11 వచ్చిందని చెప్తున్నారు. ఇప్పుడు కృష్ణాంజనేయులు సార్ ఏమంటారు? ఒక లోకేష్ బాబుని, చంద్రబాబు నాయుడిని టార్గెట్ చేశారంటున్నారు. ఓకే ఓకే ఓకే, నా దృష్టిలో నేనేమంటుంది, ఏ సామాజిక వర్గాన్ని వదిలిపెట్టలేదు. ఓకే ఓకే కృష్ణారెడ్డి గారు, అంశం అండి బ్రహ్మనాయుడు గారు సామాజిక తిరుగుబాటు ఇది. జగన్మోహన్ రెడ్డి పైన జరిగింది సామాజిక తిరుగుబాటు. మీకు